అవినీతి యాజమాన్యం మీద సవాల్ విసిరిన మేక వీరబాబు ప్రజావేదిక నిర్మాణంపైన షాపులపై అధికారులు దృష్టి పెట్టి ఖాళీ చేయించారని, లేని బెడల ఉన్నతాధికారుల ద్వారా ఖాళీ చేస్తానని, పక్షంలో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్లి ఉన్నతాధికారుల ద్వారా సర్వే చేయించి అక్కడ మార్కింగ్ ఏర్పాటు చేసి పోరంబోక్లో ఉన్నటువంటి షాపుల్ని పూర్తిగా ప్రభుత్వం హ్యాండ్ వర్క్ తీసుకునేలాగా చర్యలు తీసుకుంటామని అన్నారు. నమస్తే అండి. నా పేరు మేక వీరబాబు. కాకినాడ జిల్లా జగ్గంపేట పరిసర ప్రాంతంలో ఇటీవల కాలంలో మరి మా ఛానల్లో మా ద్వారా ప్రచారం అయ్యే కథనాలపై మాకు అనేక బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఎందుకంటే మేము నిజాలు నిర్భయంగా చూపిస్తున్నాం కాబట్టి జనాలకు అది అవినీతి ప్రోత్సహించే వాళ్ళు ఎవరైతే ఉంటారో కాసులు దండుకోవటం కోసం మరి వాళ్ళకి ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉండి మాపై తప్పుడు వ్యాఖ్యలు, బెదిరింపులు అనేక రకాలుగా మా వీడియోలు, మా ఛానల్ని మరి ఆఫ్ చేయాలనే ఒక దురుద్దేశంతో కొంతమంది జగ్గంపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో యాజమాన్యం కానీ, అవినీతిని ప్రోత్సహిస్తున్న అధికారులు కానీ అనేక రకాలుగా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మరి మీరు సిద్ధం చేసుకున్న ప్రణాళికలు కానీ, మీరు చేసే బెదిరింపులకు కానీ మేము ఎట్టి పరిస్థితుల్లోనే తల మొగ్గబోమని ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటున్నాం. జగ్గంపేట పరిసర ప్రాంతంలో ఇటీవల కాలంలో మా ఛానల్ ద్వారా ప్రచారమయ్యే కథనాలన్నీ కూడా ఎవరి దగ్గర డబ్బులు కక్కుర్తిపడి కానీ, ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని కానీ మరి మేము ఈ ప్రచారం చేయటం లేదని ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటున్నాం. మేము మా కష్టార్జనతో మేము ఎంతో తెగించి జరుగుతున్న అవినీతిని ఏ అధికారికి సంబంధించి ఏ డిపార్ట్మెంట్లో జరుగుతుంది, మరి ఏ రియల్ ఎస్టేట్ దందా కానీ, మరి అలాగే కొంతమంది యాజమాన్యం కానీ అవినీతికి పాల్పడుతున్నారు. ఓ ప్రైవేట్ స్కూళ్ళు ఇలాగ అన్నిటి మీద కూడా తప్పు ఎక్కడ జరుగుతుందో అక్కడ మా ఛానల్ ద్వారా మాకున్న పూర్తి వాస్తవాలనే ప్రజల ముందు పెడతాం. దీనికి కొంచెంమంది ఓరలేని మనుషులు మాపై అనేక రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. మీ ఇష్టం, మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి. ఎప్పుడు నిజాయితీ నిర్భయంగా ఉంటుందని, నిజాయితీకి ఎప్పుడు భయం లేదని వీడియో ద్వారా తెలియజేసుకుంటూ మరి జగ్గంపేటలో ఇటీవల కాలంలో మరి జేవిఆర్ సెంటర్ నుండి గుర్రపాలెం మీదుగా రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఆ రింగ్ రోడ్ ఆనుకుని కంటైనర్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేసి షాపులు కట్టి అద్దెలకు ఇచ్చారని చెప్పేసి అనేక సార్లు అనేక కథనాలు మా వీడియో ద్వారా మేము ముందు పెట్టడం జరిగింది. ఫ్యాక్టరీ యాజమాన్యం వారు మాకు బెదిరింపులు, కబుర్లు, బెదిరింపు ఫోన్లు చేస్తున్నారు. అయ్యా, యాజమాన్యం వారికి ఈ వీడియో ద్వారా ముక్కుసూటిగా ప్రశ్నించదలిచాం. మీరు కట్టింది పోరంబోక్ సైట్ కాదా, పంచాయతీ సైట్ కాదా, ఆర్ఎంపీ సైట్ కాదా, ఇరిగేషన్ పైప్ లైన్ మీద మీరు నిర్మాణం చేయలేదా? మీ దగ్గర నిజాయితీ ఉంటే ఆ సైట్ మీద అయితే మీ దగ్గర ఏవైతే పేపర్లు ఉన్నాయో ఆ పేపర్లు తీసుకుని మీరు రండి. మరి అదే రింగ్ రోడ్డు సంబంధించిన పూర్వం నుంచి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకుని మేము వస్తాం. అధికారులు కూడా పిలుద్దాం. ప్రజల సమక్షంలో వేదిక ఏర్పాటు చేసుకుందాం. ఆ వేదిక ద్వారా మీది కాగితాలు ఉండి మీది కరెక్ట్ అయితే మీరు ఏ కేసు పెట్టినా, ఏ శిక్ష చేయించినా సరే మేము మనస్ఫూర్తిగా అంగీకరిస్తామని. అది మీది కాకపోతే
మీరు ఆ స్థలాన్ని ఖాళీ చేస్తారా? మీరు చేసేది తప్పు కాకపోతే నిర్భయంగా ముందుకు వస్తే మీరు ఏ రోజు చెప్తే ఆ రోజు మీరు నిరూపించడానికి అది పోరంబోస్ సైట్ అని సిద్ధంగా ఉన్నాం అని వీడియో ద్వారా తెలియజేసుకుంటూ, మరి మీ బెదిరింపులకైతే మేమైతే ఏం భయపడేది లేదు. అంతేకాకుండా మీ ద్వారా చాలా అవినీతి జరుగుతుంది జగ్గంపేటలో. మొత్తం మీ అవినీతిని మొత్తం బయట పెడతాం ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ, మీరు చేసే తప్పుడు వ్యాపారాలు కానీ అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడే విధంగా మీరు నడుపుతున్నారు. దాన్ని తగ్గించుకుంటే అన్ని విధాలా మంచిది. వ్యక్తిగతంగా ఎవరి మీద మాకు ఎటువంటి దురుద్దేశం కానీ శత్రుత్వం కానీ ఎవరి మీద ఎటువంటి మాకు అభిప్రాయాలు లేవని వీడియో ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.